ప్రాంతాన్ని ఇంత అన్యాయంగా ఇంత ఘోరంగా హింసిస్తున్న ఈ ప్రభుత్వం, బాధ పెట్టిస్తున్న ఈ ప్రభుత్వం అసలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఈ సొంత పార్టీకి సంబంధించిన రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మనమైతే మొదల కాంగ్రెస్ కార్యకర్తని కాపాడుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. వైనాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈ రోజు వచ్చిన రేపు ఉంటారా, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఈ పార్టీ మారిన వాళ్ళకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ పార్టీలో కొనసాగిన వాళ్ళకి మాత్రం ఇప్పటిదాకా ఎటువంటి పదవులు ఇచ్చే కానీ నామినేటెడ్ పోస్టులు ఇచ్చే కార్యక్రమాలు కానీ ఏది కూడా చేయాలి రేవంత్ రెడ్డి. అవన్నీ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా అడ్డాగోలుగా విచ్చలవిడిగా మాట్లాడే మాటలంటే ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయనకి అర్థం కావట్లేదు, కానీ ఈరోజు ఆయన పని చేయాలా. ఆయన ముఖం చూస్తే ఓటుకు నోటు కేసులు దొరికినోడాయే. ఆయన చరిత్ర చూసుకుంటే 89 క్రిమినల్ కేసులో దొరికినోడాయే. ఆయన కోసం ఈరోజు ఎవడు ఓటేయాలా, ఆయన ముఖం చూసి ఎవడు ఓటేయాలా. కాంగ్రెస్ కార్యకర్తల కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అటువంటి కాంగ్రెస్ పదవులు, నామినేట్ పదవులు ఇవ్వాల్సింది పోయి, వాళ్ళని కాపాడుకోవాల్సింది పోయి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో వలస వస్తున్న వాళ్ళకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు. అసలు సిస్సలైన కాంగ్రెస్ అసలు ఉండాల్సింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండాలి కదా. రాహుల్ గాంధీ గారికి బుద్ధి ఉంటే, రాహుల్ గాంధీకి నిజంగానే జ్ఞానం ఉంటే, సోనియా గాంధీకి నిజంగానే సోయి ఉంటే, ప్రియాంక గాంధీకి నిజమైన పశ్చాత్తాపం ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకు మినిమం ఇదైనా ఉంటే రాజగోపాల్ రెడ్డి గారి కదా సీఎం పదవి ఇవ్వాల్సింది. అనవసరంగా అడ్డగోలుగా దొరికిన తెలంగాణ ప్రాంతం ఏర్పడకుండా 50 లక్షలతో అడ్డంగా దొరికిన తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు చిత్రహింసలు పెట్టుకుంటూ, కాంగ్రెస్ మంత్రులను ఇష్టం వచ్చినట్టుగా లేనిపోని వ్యవహారాలు ఇరుక్కుంటూ ఇబ్బంది పెట్టేది ఎవరబ్బా? రేవంత్ రెడ్డి గారే కదా. మరి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారా? అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నాడా? జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారా? సీతక్క మాట్లాడుతున్నారా? కొండా సురేఖ మాట్లాడుతున్నారా? ఈ క్యాబినెట్లో ఉన్న 15 మంత్రులు వెంకటరెడ్డి, కోమటిరెడ్డి మాట్లాడుతున్నాడా? ఎవరు మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ కోసం మాట్లాడేది, కాంగ్రెస్ కోసం కొట్లాడేది వన్ అండ్ ఓన్లీ అదే కాంగ్రెస్ పార్టీకి మొగోడ్లా తయారైన రాజగోపాల్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు రాహుల్ గాంధీ అంటున్నారు కదా, రాహుల్ గాంధీ అనేది ఏంది? డిసెంబర్ 9వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక సీఎంని మార్చుతున్నామని చెప్తున్నారు కదా. మీకు నిజంగానే దమ్ముంటే మీరు ఆ రోజు మార్చి రాజగోపాల్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి మంత్రి పదవి. కాంగ్రెస్ పార్టీ కోసం పానం పెట్టి మరి మాట్లాడుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కోసం మొత్తం ఇచ్చేసి మాట్లాడుతున్నారు కదా. అట్లాంటి వాళ్ళని కదా మీరు పదవులు ఇవ్వాల్సింది. అట్లాంటి వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు అసలు ముఖం కూడా ప్రజలకు తెలియకుండా అతను ఇచ్చేవాడిగా ఉండే మనిషిని పట్టుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ రాజగోపాల్ రెడ్డి గారు మనసు చెప్పుకుంటే పనులు చేయలేడా? ఈరోజు కార్యకర్తలకు ఇబ్బంది అవుతుంది, నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. ఇట్లయితే కుదరదని చెప్పేసి ఆయన రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే, మానసికంగా కునిగిపోతూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అతనికి మంత్రి పదవి ఇచ్చడం లేదు. మిగతా వాళ్ళకు కూడా ఏ కార్యక్రమం అందించే వ్యవహారం కూడా చేయట్లేదు. అయితే రాజగోపాల్ రెడ్డి ప్రధాన ఉద్దేశం ఏంటిది? కార్యకర్తని కాపాడుకోవాలనేదే ఆయన బాధ. అంతేనా కదా. నేను మొన్న కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నిజంగానే సోయి ఉంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలని చెప్పిన, కాంగ్రెస్ పార్టీకి వలస వచ్చిన రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల పార్టీ నుంచి తీసేయాలని చెప్పేసి మనం ముందు నుంచి చెప్తున్నాం కదా. ఒక్కసారి ఇదే సరూర్ నగర్కి సంబంధించిన విషయాన్ని మనం చూసుకుందాం. కంప్లీట్గా చూసుకునే ప్రయత్నాలు చేస్తే, కాస్కో రేవంత్ జంగు సైరన్ మోగింది. యువతతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని తాగి చావమంటావా? దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా, ఎవడు బ్రతకాలో ఎవడు సావాలో తెలుస్తారు. కొలువుల కుంభమేళ అని చెప్పి కుంభమేళ చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్కు నై, స్కామ్లకు సై. 70,000 జాబ్స్ ఇచ్చిన నోటిఫికేషన్లతో రుజువు చేస్తే నిజంగా శాశ్వతంగా రాజకీయం సన్యాసం తీసుకుంటా. రుజువు చేసే దమ్ముందా రేవంత్ రెడ్డి? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి మరో లెక్క. నీ క్లైమాక్స్ హిట్లర్ కంటే దారుణంగా ఉంటుంది. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సులో కేటీఆర్, ఇక్కడ కేటీఆర్ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చిండు. బ్రహ్మాండమైన ఆఫర్. నువ్వు 70,000 ఉద్యోగాలు కనుక
నోటిఫికేషన్లు ఇచ్చిన నాకు రుజువు చూపిస్తే నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటాను చెప్పిండు కదా. మరి ఒక వికెట్ను కొట్టడానికి రేవంత్ రెడ్డి దిగాలి కదా, దిగాడు. ఎందుకంటే మన దగ్గర అన్ని పచ్చి అబద్ధాలు, దొంగ పనులు, దొంగ మాటలు తప్ప ఇంకే ఉండవు కదా. చూడండి, అస్మా ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఎండ్రిన్ మీరే తాగాలి, రేవంత్ పూరీలు చేసుకోవాల్సిందే అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు. ఇక చూసుకుంటే రేవంత్ రెడ్డి మాట పరంగా చూసుకుంటే ఆయన కూడా కొన్ని పనికిరాని మాటలు మాట్లాడారు. అది కూడా మనం వినుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అందేశ్రీ మా ఆత్మ బంధువు, నాకు మాత్రం ఉద్యమకారుడే, నాకు పెద్దన్న లాంటి వ్యక్తి. ఎన్ఎఫ్సి కాలనీలో స్మృతి వనానికి శంకుస్థాపన పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంచిదే. మరి పాల్గొని అక్కడ 70,000 ఉద్యోగాల గురించి కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి? ఏమొచ్చింది అడుగుతున్నా. మిమ్మల్ని మాత్రం ప్రజలు ఉంచే ప్రసక్తి లేదు. ఇక్కడ చూసుకుందాం. అడుగడుగున అడ్డంకులే, సభకు వెళ్లకుండా ఆర్ఎస్పీ హౌస్ అరెస్ట్, సబితా ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలు అడ్డంకిత, సభలోనూ ప్లకార్డులను గుంజుకున్న పోలీసుల తీరుపై భగ్గుమన్న విద్యార్థులు. అదే ఆర్ఎస్పీ గారిని రాకుండా చేసిర్రు, సబితా ఇంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిర్రు. ఏదైతే సభలో ప్లకార్డులు పట్టుకున్నారో ఆ ప్లకార్డులను పోలీసులు గుంజుకునే కార్యక్రమాలు చేస్తే ఒకటేసారి దొబ్బే ఇల్లు నుంచి అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిర్రు నిరుద్యోగులు. ఇక చూసుకుందాం. రాష్ట్రంలో మరో లగచర్ల ఘటన. బహదూర్గూడలో 650 ఎకరాల భూమిపై గొడవ, భూములు స్వాధీనానికి ప్రభుత్వం యత్నం, అడ్డుకున్న రైతులు, గ్రామస్తులపై పోలీసుల జులుం, 1200 మంది పోలీసులతో నిర్బంధం. రైతుల గ్రామస్తులపై పోలీసుల దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్కు తరలింపు, మద్దతు తెలిపేందుకు వెళ్ళిన పొట్లోళ్ల కార్తిక్ రెడ్డి అరెస్ట్. అందరినీ నిర్బంధించి ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వం, గొప్ప ప్రభుత్వం, చిన్న ప్రభుత్వం కాదు, పెద్ద ప్రభుత్వం. అసలే విలువలేని ప్రభుత్వం, సోయలేని ప్రభుత్వం, దద్దమ ప్రభుత్వం, ప్రజల భూములపైన కబ్జా కోరికి పన్నుకున్న ప్రభుత్వం ఇది. ఇక్కడ చూసుకోవచ్చు. మీనాక్షి మాటకు విలువ లేదా? గజమాలలు వాడొద్దన్న పార్టీ ఇన్ఛార్జి ఆదేశాలు ఇచ్చిన 2వ రోజే బేకతారు. మంత్రి కోమటిరెడ్డి గజమాలతో స్వాగతం, పార్టీ నేతలపై చర్యలు తీసుకునేనా అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంది. ఇక ఈటెల వర్సెస్ బండి సంజయ్కి సంబంధించిన వార్త చూసుకుంటే, మా మధ్య విభేదాలు లేవు, మేము కలిసే ఉన్నాం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఒక్కడైనా ఈటెల బండి సంజయ్, వర్గపోరుకు చెక్ పెట్టిన పార్టీ పెద్దలు, లక్ష్మణ్ ఇంట్లో విందులో కలిసిన నేతలు. ఈ పరంగా చెప్పుకుంటే సబ్జెక్ట్ లేని మనిషి, ఏ సబ్జెక్టు లేకుండా విచ్చుడిగా మాట్లాడే వ్యక్తి, ఏ సమస్య దగ్గర కూడా రాని వ్యక్తి. అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ న్యాయపోరు చేస్తుందని చెప్పేసి ఆ న్యాయపోరుకి మద్దతు తెలిపే ఈటెల రాజేందర్ గారు బెటర్ అని చెప్పుకోవాలి. బీజేపీ పార్టీ దండగబ్బా, ఆ పార్టీ గురించి మాట్లాడుకుని వేస్ట్ అంతా. పాలమూరు ప్రాజెక్టులో 2వ మోటార్ ఆన్, పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ, ఈ నెల 14న మొదటి మోటార్ ఆన్. కేసీఆర్ ప్రారంభించిన 34 నెలల తర్వాత మళ్ళీ మోటార్ ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వము. ఇట్లా ఉంటుంది కాంగ్రెస్. 30 నెలల దాకా మోటార్ ఆన్ చేయలేదంటే ఇక అర్థం చేసుకోవాలి ఎంత దరిద్రమైన ప్రభుత్వము, ధోకేబాద్ ప్రభుత్వము, రైతాంగాన్ని ముంచే ప్రభుత్వము. నాది వెంకటరెడ్డిది ఒకే కుటుంబం కాదు, సోదరుడు మాత్రమే, మా కుటుంబాలు వేరు, అడ్డుకోవడం తెలియదు, కొట్లాటమే తెలుసు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక వీళ్ళ పంచాయతీ అంతా వేరున్నట్టుంది. మీకు నేను చెప్పాల్సింది ఏంటంటే మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఏందో కానీ పిచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, పిచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, అర్థం కాలేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, అడ్డగోలు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అయ్యో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కాకుండా చేస్తూ ఉన్నాడు. సో తెలంగాణ సమాజం మేలుకోవాల్సిందిగా ఇకనే ఉంది. ఈరోజు కేసీఆర్ గారు మన ఉద్యోగాలు మనకు కావాలి, మన నీళ్లు మనకు కావాలి, మన సంపద మనకు కావాలని చెప్పేసి నిధులు నియామకాల్లో కేసీఆర్ కొట్టాడిన వాటగానే తెలంగాణ ఏర్పడింది. ఈరోజు అదే కేసీఆర్ మీద ప్రతి ఒక్కళ్ళు కత్తి దువ్వే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కడే చెప్తున్నా, ఎవరైతే కేసీఆర్ మీద కుట్రలు చేసి కేసీఆర్ మీద ప్రతిరోజు లేచి కేసీఆర్ పేరు తెలుసుకున్న గాడిదలు ఎవరుతున్నారో, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లోంచి ముందుకు అడుగుపెట్టిన నాడు, కారు గేరు మార్చిన నాడు మీరు ఎవ్వరు కూడా కనబడరు. మీరు ఆ కారు కింద తొక్కిసపడతారు. మీరు ఏ రాజకీయాలు చేస్తూ ఉన్నారో, చాతగాని రాజకీయాలు, దద్దమ్మ రాజకీయాలు, పనికిరాని రాజకీయాలు, గాడిద పనులు దోమే రాజకీయాలు, దున్నపోతు పాలు పిండే రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు ఏవైతే చేస్తూ ఉన్నారో మిమ్మల్ని తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కర్రు కాల్చి వాతపెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. నిజంగానే నిరుద్యోగులు చెప్పినట్టుగానే ఎండ్రిన్ చెరో డక్కన్ తాగే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఒకటే రియలైజ్ అయ్యిండు, ఈరోజు అధికారంలో నేనున్నా, ప్రభుత్వం నాది నడుస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పవర్ ఉన్నా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంతగానం చుక్కలు చూపెడతా ఉంటే నాకు తట్టుకోవడం
చాతనైతేనని చెప్పేసి రేవంత్ రెడ్డి కింద మీద పడి లబోదిబోని మొత్తుకున్న ఆ సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాబోయే రోజుల్లో కథ అంత పెద్దగా ఉండబోతుంది. తెలంగాణలో మార్పు జరుగుతుంది. 4.5 కోట్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రేవంత్ రెడ్డికి మినిమం సోయి లేకుండా పూరీలు చేసుకుంటాడా? 73 సార్లు ఢిల్లీకి పోతే వారం రోజులు అటే. మరి ఈయన మన కోసం ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి? తెలంగాణ సమాజం ఎక్కడైనా అడుగడుగున ప్రశ్నించాలి. ఒక యువకుడు చెప్పినట్టుగానే జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అన్నట్టుగా కదం కదం పర్ ఈరోజు క్వశ్చన్ రేజ్ చేయాలి, గొంతెత్తి ప్రశ్నించాలి. ఈరోజు మన తెలంగాణ మనం కాపాడుకోవాలి. దోచుకుంటారు, తరతరాలకు సరిపడ డబ్బులు దోచుకుంటుంది ప్రభుత్వం. కేసీఆర్ 10 సంవత్సరాలు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే దానికి నిదర్శనం తెలంగాణ మొత్తం. ఈరోజు దానికి నిదర్శనాలు ఉన్నాయి. కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చలే. తెలంగాణ రాకముందు ఒక పరిస్థితి, మధ్యవర్తి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లుండే తెలుసా? 40,000 మాత్రమే సంవత్సరం సరిపడవచ్చు చూసుకోండి. కానీ ఈరోజు చూసుకుంటే 3 లక్షల నుంచి 5 లక్షలు సంపాదించుకున్నంత, వ్యవసాయం చేసుకున్నంత, ప్రతి ఒక్క పనులు చేసుకునే సామాజిక వర్గాలు చేసుకున్నంత ఇన్ని చేసిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి 31 నెలల్లోనే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. 1 కాదు 2 కాదు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఏం చేద్దాం మరి దాన్ని? ఏం చేద్దాం అంటున్నా? చిన్న కథ కాదు రేవంత్ రెడ్డి చేసింది. చిన్న కథ కాదు, అస్సలు కాదు. దుమ్ము దులిపే రోజు దగ్గరలోనే ఉన్నది. ఎవరిని కూడా విడిచిపెట్టే కార్యక్రమం అయితే లేదు. నా తెలంగాణ కోసం ఎక్కడ దగ్గర కొట్లాడే ప్రయత్నం చేద్దాం, బాధ్యతగా చేద్దాం. మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మన బిడ్డలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, సాగు నోట్ల పెట్టి తెచ్చుకున్న తెలంగాణ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాదనుకుంటే ఆంధ్ర వాళ్ళు కాలు దూగుతూ ఉన్నారు ఈ తెలంగాణని కైవసం చేసుకోవడానికి. అందరినీ పండబెట్టి తొక్కే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి.